హాయ్! హలో! వెల్కమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యూపీఎస్‌సి డీకోడెడ్. సో, ఈరోజు నేను మీ అందరి ముందుకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాకొచ్చాను. అదే లాస్ట్ 1 మంత్ ఉంది ప్రిలిమ్స్‌కి అంతేనా? ఈరోజు ఎంత డేట్? మేబీ ఏప్రిల్ 24థ్. సో, మీ ఎగ్జామ్ కరెక్ట్‌గా 1 మంత్ ఉంది. మరి ఈ 1 మంత్‌లో అసలేం చేయాలి? అసలు నేను ఫైనల్‌గా చేస్తే నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా? ఇలాంటి చాలా క్వెషన్స్ మీలో చాలామంది యాస్పిరెంట్స్ మైండ్‌లో ఉంటుందండి. సో, ఇదంతా క్లియర్ చేస్తాకే నేను మీ ముందుకొచ్చేసాను. ఓకేనా? సో, ఫోకస్‌తో ఒక మనిషి అనుకుంటే కన్సిస్టెంట్‌గా చేస్తే చెయ్యలేనిది, సాధించలేనిది ఏదీ లేదు. అందుకనే మన ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాకి లాస్ట్ 1 మంత్ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో వచ్చేసా. సో, స్టే ఫోకస్డ్, స్టే కన్సిస్టెంట్ అండ్ లెట్స్ క్లియర్ 2026 ప్రిలిమ్స్. ఓకే? సో, ఫస్ట్ ఏం చేయాలి? సో, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? సో, చాలామంది యాస్పిరెంట్ అండ్ యూపీఎస్‌సీ లాంటి ఎగ్జామ్స్‌కి 100% ప్రిపరేషన్ అంటూ అయిపోవడం అంటూ ఏముండదు. సో, మనం ఫస్ట్ సిలబస్ దగ్గర నుంచి వద్దాం. ఎగ్జాంపుల్ 70-80% సిలబస్ అయిపోయింది. ఓకే. యూ ఆర్ గుడ్. నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రివిజన్ అట్‌లీస్ట్ స్టార్ట్ చేయండి. కొత్త టాపిక్స్ చదవద్దు. అండ్ వెయిటేజ్. మనకెప్పుడు చూస్తే యూపీఎస్‌సీ ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకనామీ అండ్ సైన్స్ అండ్ టెక్ ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో, ఈ సబ్జెక్ట్‌లో మీరు వెయిటేజ్ బట్టి వాటికి ప్రయారిటైజ్ ఇవ్వండి. సో, కరెంట్ అఫైర్స్‌ని అస్సలు మిస్ చేయొద్దు. అలాగే పాలిటీ. మీరు ప్రాపర్‌గా చదివితే ఈజీగా పాలిటీలో క్వెషన్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. సో, పాలిటీ, కరెంట్ అఫైర్స్ లాంటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. అలాగే లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మైండ్‌సెట్ రీసెట్. మీరు పక్కన వాళ్ళు ఏం చదివారు? అమ్మో! ఈమె చదివేసిందా? అమ్మో! వాడు చదివేసాడా? కాకుండా కంపారిజన్ చేసుకోకుండా మీ ప్లాన్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి. సో, ఈ లాస్ట్ డేట్స్ ఈ 30 డేస్ ఏముంది? నేను మొత్తం 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా అనుకుంటే కాదు. ఈ లాస్ట్ 30 డేస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అది మీ లైఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది. సో, డోంట్ నెగ్లెక్ట్ లాస్ట్ 30 డేస్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ లాస్ట్ మంత్ ప్లాన్ చూద్దాం. సో, ఎగ్జాంపుల్ పాలిటీ. మనందరికీ లక్ష్మీకాంత్, లక్ష్మీకాంత్ అంటాం. ఇన్ కేస్ మీకు నోట్స్ ఉంటే పర్ఫెక్ట్ అండి. ఆ నోట్స్‌నే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. లేకపోతే పాలిటీ అయితే పాలిటీలో మీరు ఆల్రెడీ చిన్న చిన్న నోట్స్ చేసుకొని ఉంటారు. దాన్ని మాత్రమే ఆర్టికల్స్ చూసుకోండి, స్కెడ్యూల్ చూసుకోండి, అమెండ్‌మెంట్స్ ఎస్పెషల్లీ 97-106 అమెండ్‌మెంట్ అవి పైన చూసుకోండి. లోపలికెళ్ళి తవ్వడం ఆపండి. నెక్స్ట్ జియోగ్రఫీకొస్తే క్లైమాటిక్ జోన్స్ చూసుకోండి. రివర్స్ వాటి ఒరిజిన్ చూసుకోండి. అలాగే ఎన్‌సీఈఆర్‌టీలో ఇచ్చిన డయాగ్రామ్స్ చూసుకోండి. మ్యాప్స్‌ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎన్వైర్న్‌మెంట్‌కొస్తే కరెంట్ అఫైర్స్, కాప్ సమ్మిట్స్ గురించి, అవి ఎక్కడ జరిగినయి గురించి, నేషనల్ పార్క్స్, స్పీసీస్ ఇలాంటి మనకి స్టాటిక్ పాయింట్స్ ఎక్కువ చూసుకోవాలి. నెక్స్ట్ హిస్టరీ. మనకి చూస్తే మోడ్రన్, మిడీవల్ అండ్ ఏన్షియంట్ ఈ అన్నిట్లో కూడా వెయిటేజ్ పరంగా మోడర్న్ హిస్టరీకి ఎక్కువుంటుంది. సో, వాటిలో వైస్‌రాయ్స్, బుక్స్, సోషల్ రిఫార్మర్స్, ఫ్రీడమ్ మూవ్‌మెంట్ వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎకనామీ. బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అండి. బడ్జెట్‌తో పాటు బేసిక్స్, జీడీపీ, ఇన్‌ఫ్లేషన్, ఆర్‌బీఐ రూల్స్ అండ్ మానిటరీ పాలిసీ అండ్ ఇన్‌ఫ్లేషన్ తగ్గిస్తాకి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి జూసుకోండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీస్‌కొస్తే ఇస్రో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ ట్రెండింగ్. యూపీఎస్‌సీ అనేది ఎప్పుడూ ట్రెండింగ్ అవుతున్న దాని మీదే మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతుంది. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హెల్త్ గురించి, టెక్నాలజీ గురించి ఉన్న ఫ్యాక్ట్స్, ఇయర్స్, స్కీమ్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ లేకపోతే ఇన్నోవేషన్స్ ఇవి జూసుకోండి. అంతే తప్ప లోపల థియరీని చదవద్దు. కొత్తగా మీరు చదవద్దు. లోపలికి వెళ్లి చదవద్దు. దట్ ఈస్ మై మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో, మరి అన్ని వాటికన్నా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఎందుకంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అడగొచ్చు. ఈవెన్ హిస్టరీ కూడా కరెంట్ అఫైర్స్ అడగొచ్చు. సో, మరి ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్ ఫోకస్ చేయాలి? 6 మంత్స్ అంటే అక్టోబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. ఎస్పెషల్లీ మీరు గనక హిందూ నుంచి, పీఐబీ నుంచి కానీ మీరు నోట్స్ చేసుకొనుంటే, ఆ నోట్స్ రివైజ్ చేసుకోండి. ఆ నోట్స్‌లో కూడా సమ్మిట్స్, స్కీమ్స్, అపాయింట్మెంట్స్ ఇవి మాత్రమే రివిజన్ చేసుకోండి. ఓకేనా? అలాగే స్కీమ్స్ 2026 బడ్జెట్‌లో అండ్ 2026 బడ్జెట్ తర్వాత ఏ స్కీమ్స్ మీదైతే ఫోకస్ చేస్తున్నారో, ఆ స్కీమ్స్ మీద ఎక్కువ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పాలిసీస్ మీద, ఆ స్కీమ్స్ మీద మీ కాన్సంట్రేషన్ పెట్టండి.
international events like G20, SCO, United Nations passes any resolutions, ఫారెన్ పాలిసీ మైల్‌స్టోన్స్ ఏవైనా రీసెంట్‌గా మనకేవైనా ఎక్కడ ర్యాంకింగ్స్ అవన్నీ. అలాగే అవార్డ్స్. 2025 అవార్డ్స్, పద్మ అవార్డ్స్ అండ్ మనకి హెచ్‌డిఐలో, జీహెచ్ఐలో అండ్ ఎన్‌లెస్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఇలాంటి వాటిలో మన ర్యాంక్స్. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇస్రోలో చూస్తే మన స్పేస్ మిషన్ ఆర్టెమిస్ 2 అలాగే ఆదిత్య L1 మిషన్, స్పేస్ ఎక్స్ ఇలాంటి మిషన్స్ గురించి చూసుకోండి. అండ్ డిస్కవరీస్. ఎన్విరాన్మెంట్ న్యూస్‌లో ఆల్వేస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ క్లైమేట్ కమిట్మెంట్స్, వైల్డ్ లైఫ్ న్యూస్ అండ్ రామ్సార్ సైట్. రీసెంట్‌గా మనకి 99 రామ్సార్ సైట్ కూడా వచ్చింది. అవునా? సో, దాని గురించి కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్. ఇవి ఎప్పటికి మీరు మర్చిపోకూడదు. ఒక్కొక్క వీక్ ఇప్పుడు 2-3 మార్క్స్ రాసుకోండి. అండ్ టైం కూడా పర్ఫెక్ట్ మనం ప్రిలిమ్స్‌లో ఎట్లా రాస్తామో అలాగే టైం పెట్టుకొని రాసుకోండి. సో, ప్రతి ఆన్సర్ మీరు తప్పిపోయినా, తప్పు అయినా ప్రతి ఆన్సర్‌ని రివ్యూ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా ఏ బుక్ చదవద్దు. సో, ప్రతి మాక్ తర్వాత మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోండి. అలాగే ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీరు హార్డ్‌లీ ప్రిలిమ్స్ జీఎస్ పేపర్ 1లో 100 క్వెషన్స్‌ని మీరు స్టిప్యులేటెడ్ 2 అవర్స్ టైమ్‌లో రాయాలి. సో, ఒక్కొక్క క్వెషన్‌కి 2 మినిట్స్ ఉంటుంది. సో, అక్కడ మేనేజ్‌మెంట్ ఇక్కడి నుంచే నేర్చుకోండి. సో, ఒక ఫుల్ పీవైక్యూ టెస్ట్ తీసుకోండి. మీరు ఎంత వరకు రాస్తున్నారో తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి మాక్ తర్వాత వెంటనే మాక్ రాయకుండా కొంచెం గ్యాప్ తీసుకొని మీరు కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా రాయండి. ప్రెషర్‌తో మార్క్స్ రాయొద్దు. అలాగే లాస్ట్ ఫ్యూ డేస్‌లో చేయాల్సిన డూస్ అండ్ డోంట్స్. ఫస్ట్ రివైజ్ చేసుకోండి. నేను చెప్పిన మార్క్స్ రాయండి. మినిమమ్ 7-8 అవర్స్ నిద్రపోండి. మీకు ఇష్టమైన యాక్టివిటీ కుకింగో, వాకింగో, యోగానో ఏదో ఒకటి చేయండి. అసలే ఎండాకాలం అండి. సో, మంచిగా వాటర్ తాగండి. మంచి ఫుడ్ తినండి. జంక్ ఫుడ్స్ కొన్నోళ్ళు ఆపేయండి. అండ్ పీవైక్యూ ట్రెండ్ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఏమేం చేయొద్దు. కొత్త బుక్స్ అస్సలు చదవద్దు. ఇది చాలా నేను ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. కొత్త బుక్స్ చదవద్దు. పక్కనోడితో మీరు కంపేర్ జేసుకోవద్దు. మాక్ టెస్ట్‌ని స్కిప్ చెయ్యొద్దు. ఓకేనా? మొత్తం అంతా నైట్ అంతా చదువుతూ కూర్చోవద్దు. ఫస్ట్ పానిక్ అవ్వద్దు. సోషల్ మీడియాని తక్కువ వాడండి. ఊరికే రీల్స్‌ని తిప్పి అదే మైండ్‌లో వచ్చి మనకి కొన్ని గంటలు దానిలోనే పోతుంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు అస్సలు చెయ్యొద్దు. సో, ఇవన్నీ చేయకుండా ప్రశాంతంగా అన్నీ ఇంతవరకు చదివినన్ని రివైజ్ చేసుకుంటూ బిందాస్‌గా ఎళ్లి ఎగ్జామ్ రాయండి. ప్రిలిమ్స్ ఎలా మీరు క్లియర్ చేయకుండా ఉంటారో నేను చూస్తాను. సో, బేసికల్లీ యూపీఎస్‌సీ ఎగ్జామ్ అనేది మీరు చదువుకున్న దానికంటే ఎంత బాగా, ఎంత స్మార్ట్‌గా చదువుకున్నారన్న దాన్ని ఎక్కువ టెస్ట్ చేస్తది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో, మీకు గనక రేపటి నుంచి మీతో పాటు నేను కూడా 30 డే రివిజన్‌లో నేను కూడా మీతో పాటు పాలు పంచుకోవాలి అంటే, నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మనమందరం కలిసి డైలీ టార్గెట్ పెట్టుకొని చదువుకుందాం. అదర్‌వైజ్ ఇలాగే నేను మీకు రోజు సజెషన్‌తో కంటెంట్‌తో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటా. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ యూపీఎస్సీ డీకోడెడ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. టేక్ కేర్.